कब्रिस्तान के लिए मैं जमीन दे दिया। वहां गए तो क्या हुआ, जमीन का कागजात तो दे दिए, वहां गए तो आर्मी वाले आए, अरे यहां पे आए तो डंडा मारता हूं भागो बोल के यहां से भगा दिए। सब मालूम होते हुए తెలిసి తెలిసి కావాల్సుకొని మోసం చేసేటోడే రేవంత్ రెడ్డి। మళ్ళీ ఆయన చాలా నిజాయితీ గల మోసగాడు, ఆయన తప్పు కాదు, చాలా నిజాయితీ గల మోసగాడు రేవంత్ రెడ్డి। ఆయన ముందే చెప్పిండు ప్రజలు మోసం చేసేటోళ్ళకే నమ్ముతారు, గొర్రె కషాయాన్ని నమ్ముతుంది అని చెప్పి ఆయన చెప్పి మోసం చేసేటోళ్ళకి నమ్ముతారు కాబట్టే నేను మోసం చేస్తున్నాను కూడా చెప్పిండు। అది కూడా టీవీలలో ఉన్నది, యూట్యూబ్లో ఉన్నది, మీరు చూసుకోవచ్చు। ఇప్పుడు కూడా ఏం చేస్తుండు రేవంత్ రెడ్డి అంటే మళ్ళొక్కసారి ఆయన అంటాడు, నేను నిన్న మొన్న చూస్తున్న మంత్రులు మాట్లాడుతున్నారు జూబ్లీ హిల్స్ అని అంట కాంగ్రెస్ గెలుస్తూనే అభివృద్ధి జరుగుతుందంట। మరి 24 నెలలకెళ్ళి ఎవడునోడు కాంగ్రెస్ కాకపోతే రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ ఉంది కదా, మరి 24 ఏళ్ళకెళ్ళి ఎందుకు ఏం చేయలేదు నువ్వు? 2 ఏళ్ళకెళ్ళి ఎందుకు రోడ్లు వేయలేదు, ఎందుకు మోరీలు కడతలేవు, ఎందుకు ఏం డెవలప్మెంట్ చేయలేదు? ఇలా కొత్తగా ఎలక్షన్ రాగానే డెవలప్మెంట్ అని మాట్లాడుతుండు ఆయన। ఏం డెవలప్మెంట్ చేస్తుంది కాంగ్రెస్? మీరు 65 ఏళ్ళు పరిపాలించారు దేశం, 65 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే, నువ్వు చేసేడుతుంటే మస్తుగా చేసేడుతుండే। కేసీఆర్ కట్టినట్టు హైదరాబాద్లో 42 ఫ్లైఓవర్లు మీ షేక్పేట్ ఫ్లైఓవర్తో సహా కట్టింది ఎవరు? కేసీఆరేనా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు 1 కాదు 2 కాదు, మరి 45 50 ఏళ్ళు సరిపోలేదా కాంగ్రెస్ వానికి షేక్పేటలో ఫ్లైఓవర్ కట్టనికే? ఏనాడన్నా కట్టిరా? ఆలోచన చేసిరా? షేక్పేట ఫ్లైఓవర్ కట్టింది కేసీఆరే, షేక్పేట్తో పాటు హైదరాబాద్ రూపురేఖలు మార్చే విధంగా 42 ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, బ్రిడ్జులు ఇవన్నీ కట్టింది కేసీఆరే। ఒక ఫ్లైఓవర్లు కట్టుడే కాదు, గరీబోళ్ళకు మేలు చేసిండు కేసీఆర్। బతుకమ్మకు చీరలు పెట్టిండా కాంగ్రెస్ వాడు? పెట్టిండా? మీకు స్పెషల్గా పంపిండా షేక్పేటకు? పంపిండా? కేసీఆర్ ఉన్నప్పుడు వస్తుండేనా? रमजान तोहफा मिला के आपको? क्यों रेवंत रेड्डी दिए रमजान का तोहफा आपको? केसीआर देते थे, बतुकम्मा में हिंदू बहनों को साड़ी देते थे, रमजान के टाइम पे आपको तोहफा देते थे। क्रिश्चियन अगर है तो आपको क्रिसमस के दौरान क्रिसमस गिफ्ट मिलता था। अभी इन्हों आने के बाद चल रहा है सब कुछ, तोहफा मिल रहा है आपको? कुछ तोहफा नहीं, कुछ नहीं, सारे बैंगन के बातें करना, हथेली में जन्नत दिखा के वोट आ लेना, बस वोट मिल गया, गद्दी मिल गई, गद्दी पे बैठ के चूना लगाना, भाग जाना, बस उतना ही है। बैंगन की बातें समझते ना आप? हैदराबाद में बोलते ना बैंगन की बातें करना ही ना बोल के। रेवंत रेड्डी जो है, कांग्रेस पार्टी जो है, बैंगन के बातें करने में माहिर है। क्या क्या बोले? कुछ भी हथेली में जन्नत दिखा के 420 वादे करके क्या क्या नहीं बोले आपको? हर खवातीन को, हर हमारे बहन को 2500 रुपया देता हूं बोले रेवंत रेड्डी। दिए किसी को 2 साल में? आप देते क्या फिर से? हर बुजुर्ग हमारे जो घर में है, जिनको वजीफा मिलता था आसरा का 2000, केसीआर साहब जो बढ़ा के 200 से बढ़ा के 2000 करे, उनको झूठा वादा बोले, झूठा वादा करे 4000 करता हूं बोले। 2 साल हो गए, किसी एक को मिला आज तक? किसी को नहीं मिला। बच्चियों के शादी में बोले 1 तोला सोना देता हूं बोले, केसीआर साहब 1 लाख रुपया दे रहे, मैं 1 तोला सोना देता हूं बोले। मिले किसी को 1 लाख? एक तोला सोना मिले किसी को? सबके सब बैंगन के बातें हैं, 1 नहीं 2 नहीं, ऐसे 420 बोले बैंगन के बातें बोल के वोट ले लिए। फिर आज एक वादा भी मुकम्मल नहीं करे, एक वादा भी आज तक पूरा नहीं करे, और फिर एक बार वोट मांगने आ गए। किस बेसिस पे आ गए आप? क्या दिखा के पूछेंगे आप? एक घर बांधे, यहां पे एक घर दिए, एक गरीब को घर दिए, एक मकान का पट्टा दिए किसी को, एक गरीब को कोई पट्टा दिए आप? कितने घर गिराए आप हाइड्रा के नाम पे? इसीलिए मैं बोल रहा हूं, आप शेखपेट के हमारे जो भाई है बहन है, सबक सिखाने का है कांग्रेस पार्टी को। अगर ये इलेक्शन कांग्रेस हारता उसका कोई नुकसान नहीं होता, उसका हुकूमत नहीं खत्म होता, पर उनको एहसास होता कि अवाम गुस्से में है। ఈ ఎలక్షన్ల కాంగ్రెస్ ఓడిపోతే అలా కచ్చిన నష్టం ఏం లేదు, సర్కార్ ఏం పడిపోదు, కానీ ఈ ఎలక్షన్ల గట్టిగా కడుపులోకి వెళ్ళి గుద్దితే కాంగ్రెస్ వాళ్ళకు బుద్ధి వస్తుంది। అగో ప్రజలు కోపం మీద ఉన్నారు, 2,500 రూపాయలు లేకపోతే ఆడపిల్లలు ఊకోరు, స్కూటీలు లేకపోతే ఊకోరు, జూట మాటలు చెప్పి ఓట్లు దొబ్బి తర్వాత మళ్ళీ మాట తప్పితే ఊకోరు, బుద్ధి చెప్తారు।